Hello students, I am Madhavi, English faculty from Padmavati Degree College, Narsanapeta. Today I am going to explain you from first semester degree a course in communication and soft skills, that is intonation from the second unit speaking skills. So what is intonation? Intonation ante enti? మనకి స్ట్రెస్ తెలుసు. స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే మనం ఎక్కడైనా వర్డ్స్ దగ్గర ఒక సెంటెన్స్లో ఏదో ఒక వర్డ్ దగ్గర కానీ సెంటెన్స్లో కాకపోయినా సింగిల్ వర్డ్స్ దగ్గర అయినా కానీ మనం అదేనా వర్డ్ దగ్గర నొక్కి పెట్టి చెప్పేదాన్ని స్ట్రెస్ అంటాం. అది ఓన్లీ ఒక వర్డ్స్కి మాత్రమే రిలేట్ అయి ఉంటుంది. బట్ హియర్ ఇంటోనేషన్ అంటే ఏంటంటే మన ఏదైనా ఒక సౌండ్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ ఏమైనా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఆ సెంటెన్స్లు కానీ ఆ మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో కానీ మనం ఎక్కడ మన టోన్ని పెంచుతున్నామో ఎక్కడ మన టోన్ని తగ్గిస్తున్నాము అంటే మన వాయిస్ ఒకసారి పెద్దగా పెరుగుతుంది, ఒకసారి మన వాయిస్ చిన్నగా వస్తుంది. అలా మన వాయిస్ని పెంచడాన్ని తగ్గించడాన్ని మనము సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇంటోనేషన్ అంటే ఒక నేటివ్ స్పీకర్ మాత్రమే ఆ టోన్ని పెంచడం తగ్గించడం అనేది జరుగుతుంది. నేటివ్ స్పీకర్ అంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్లో ఇంటోనేషన్ చెప్పుకుంటున్నాం కనుక ఒక ఇంగ్లీష్లో నేటివ్ స్పీకర్ ఎవరు? ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు అంటే వాళ్ళ మదర్ టంగ్ ఇంగ్లీష్ అయిన వాళ్ళు లేదా బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ రేజింగ్ అండ్ ఫాలింగ్ టోన్ గురించి వాళ్ళకి డైరెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. దట్ మీన్స్ వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటుంది. ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఆ మాటలకి అర్థం ఏంటి అన్నది వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. సో ఇంటోనేషన్ అంటే మన ఫాలింగ్ అండ్ రేజింగ్ టోన్ గురించి చదవడాన్ని మనం ఇంటోనేషన్ అని అంటాం. సో ఇంటోనేషన్ నుంచి మనం డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో లిజన్ హియర్, చూడండి ఇక్కడ వాట్ ఈస్ ఇంటోనేషన్. Intonation in phonetics the melodic pattern of an utterance అంటే ఏంటి? ఇక్కడ పలకడం అనమాట ఇంటోనేషన్. ఫొనెటిక్స్ అంటే ఏంటి? ఫొనెటిక్స్ అంటే స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అంటే మన స్పీచ్ సౌండ్స్ని మాట్లాడే పదాలని మాట్లాడే సౌండ్స్ని మనం ఎలాగైతే చదువుతున్నామో ఇంటోనేషన్ ఏంటంటే ఆ మాట్లాడే పదాలని అది ఎలా అయితే మనం పలుకుతున్నాము అని చెప్పేదాన్నే ఇంటోనేషన్ అని అంటాం. ఇంటోనేషన్ ఈజ్ ప్రైమర్లీ ఏ మ్యాటర్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద పిచ్ లెవెల్ ఆఫ్ వాయిస్. సో ఇక్కడ చెప్పినట్లుగా నేను ముందుగా చెప్పినట్లుగా ఇంటోనేషన్ ఏంటంటే మన వాయిస్ యొక్క పిచ్ ఒక్కొక్కసారి పైకి వెళ్తుంది, ఒక్కొక్కసారి కిందకి వెళ్తుంది. అంటే ఎవరైనా ఒకరు మాట్లాడేటప్పుడు హెచ్చు తగులు ఉండొచ్చు వాయిస్లోనే, అలా హెచ్చు తగులు ఉండేదాన్నే మనము ఇంటోనేషన్ అని అంటాం. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అది. ఎక్కువగా మనం ఇంటోనేషన్ ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే మనం మాట్లాడేటప్పుడు అట్ ద సేమ్ టైం పాటలు పాడేటప్పుడు మీకు బాగా ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా పాటలు పాడేటప్పుడు వాయిస్ని ఒకసారిగా పెంచుతూ ఉంటారు, అదే వాయిస్ని ఒకసారిగా కిందకి పెడుతూ ఉంటారు, అంటే వాయిస్ని తగ్గిస్తూ ఉంటారు. మన ఎక్కువ ఇంటోనేషన్ మనం ఎప్పుడైనా పాటలు వినేటప్పుడు గమనించినట్లయితే ఇంటోనేషన్ అనేది బాగా మనకి అర్థమవుతుంది. సో ద వే ద పిచ్ ఆఫ్ ద వాయిస్ ఫాల్స్ ఆర్ రేసెస్ ఏంటి? ఎలాగ మన వాయిస్ అన్నది మన వాయిస్ అన్నా పిచ్ అన్నా టోన్ అన్నా అన్నీ ఒకటి. మన వాయిస్ అన్నది ఎలా మనం ఎలా పలుకుతామని చెప్పేదాన్నే ఎలా పలుకుతామని చెప్పేదాన్నే ఫాలింగ్ అండ్ రైజింగ్ టోన్స్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. సో ఇక్కడ మెలోడీ అంటే అర్థం ఏంటి? ఫాలింగ్ అండ్ రేజింగ్ టోన్. మెలోడీ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, మనం మాట్లాడే మాటల్లోని ఆ మెలోడీ అన్నది తెలుస్తుంది మన పీచ్లో. అంటే వాళ్ళు ఇష్టంగా చెప్తున్నారా, అయిష్టంగా చెప్తున్నారా, వాళ్ళలోని ఎమోషన్స్ కానీ దే విల్ కన్వే సమ్ ఎమోషన్స్. లైక్ ఎగ్జాంపుల్, వాళ్ళు బాధపడుతున్నారా లేదా నవ్వుతున్నారా, వాళ్ళ మాటల్లో ఎటకారం కనిపిస్తుందా, వాళ్ళు మనల్ని గురించి ఎలా మాట్లాడుతున్నారు అన్నది మనకి వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్పినా కానీ బికాస్ ఆఫ్ దిస్ వాయిస్ ఆఫ్ పిచ్ అంటే మన వాయిస్ రేజింగ్ అండ్ ఫాలింగ్ టోన్లోనే మనకి ఇవన్నది అర్థమవుతాయి. నెక్స్ట్, ఇంటోనేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? వాయిస్ మాడ్యులేషన్ అంటే చాలా రకాలు ఉన్నాయి. అంటే మనం మాట్లాడేటప్పుడు మన పిచ్, మన వాల్యూమ్, మనం ఎక్కడ ఆపుతున్నాము, మన టెంపో ఏంటి, మన ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఇవన్నీ కలిపితేనే మనము వాయిస్ మాడ్యులేషన్స్ అని అంటాం. సో ఎక్కడ మన వాయిస్ మాడ్యులేషన్స్ అన్నవి అన్నీ కలిపేదాన్ని ఇంటోనేషన్లోని ఒక పార్ట్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. మనం వాయిస్ మాడ్యులేషన్లో ఇవన్నీ చేసేటప్పుడు దాన్నే ఇంటోనేషన్స్ అంటాం. అంటే అందులోనే మనం ఎక్కడెక్కడ ఆపుతున్నాం, మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాం అన్నది
తెలుస్తుంది. నెక్స్ట్ ఇంటోనేషన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే స్టేట్మెంట్ వర్సెస్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్ ఒకే ఒక సెంటెన్స్ని మనం స్టేట్మెంట్ లాగా చెప్పొచ్చు, ఒక క్వశ్చన్ లాగా చెప్పొచ్చు. అది ఎలా అంటే ఒక స్టేట్మెంట్ అది మీనింగే మార్చేస్తుంది. అది ఎలా ఒక స్టేట్మెంట్ లాగా కూడా మనం అనుకోవచ్చు, లేదా ఒక క్వశ్చన్ లా అని కూడా మనం అనుకోవచ్చు. లైక్ ఇండికేటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద ఎమోషన్స్ ఆఫ్ ద స్పీకర్. అంటే ఒక స్పీకర్ యొక్క ఎమోషన్స్ని మనకి వాళ్ళ యాటిట్యూడ్ని మనకి ఇండికేట్ చేస్తుంది. అది ఎలా అంటే ఇట్ విల్ సిగ్నల్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్. ఇట్ విల్ టెల్ అస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం చదువుతాడు అని చెప్తే దాని అర్థం ఏంటి, ఎంతో బాగా చదువుతాడని. అతను ఏం చదువుతాడు అని అంటే అసలే అది లైక్ ఇన్సల్టింగ్, అంటే అతను ఏమీ బాగా చదవడు అని చెప్పి. సో ఇందులో మన వాయిస్ ఎలా మాట్లాడుతున్నాం అన్న దాన్ని బట్టి, ఎలా మార్చామన్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈజ్ ఇట్ ఎ స్టేట్మెంట్ ఆర్ క్వశ్చన్. అతను ఏం చదువుతాడు అంటే ఇట్స్ ఎ స్టేట్మెంట్, అతను ఏం చదువుతాడు ఇట్స్ ఎ క్వశ్చన్. అంటే అందులోనే మనకి వాయిస్ మాడ్యులేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇట్ విల్ టెల్ అస్ సమ్ కమాండ్ వర్సెస్ రిక్వెస్ట్. కమాండ్ షట్ ద డోర్, ఇట్ విల్ బి ఏ కమాండ్. రిక్వెస్ట్ ప్లీజ్ షట్ ద డోర్. సో ఇక్కడే మనకి రేజింగ్ అండ్ ఫాలింగ్ టోన్స్ అన్నవి కనిపిస్తున్నాయి. కమాండ్లో మనకి రేజింగ్ టోన్ కనిపిస్తుంది, కమాండ్లో ఫాలింగ్ టోన్ కనిపిస్తుంది, రిక్వెస్ట్లో రేజింగ్ టోన్ కనిపిస్తుంది. సింపుల్ వర్సెస్ కాంప్లెక్స్. సింపుల్ sentences and complex sentences. Now, what are the two basic patterns of intonations in English? In English, we have basically two patterns, that is falling intonation, rising intonation. మనకి ఫాలింగ్ రేజింగ్ ఇంటోనేషన్ అండ్ రేజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్స్ మొత్తం 4 ఉంటాయి. బట్ ద బేసిక్గా మనకి 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. దే ఆర్ ఫాలింగ్ టర్న్ అండ్ rising tone. Falling tone will be indicated in this arrow and rising tone is indicated in this arrow. మనం మాట్లాడేటప్పుడు మన పిచ్ మాట్లాడుతూ ఒక్కసారిగా తగ్గిపోతే దాన్ని ఫాలింగ్ టోన్ అని అంటాం. అట్ ద సేమ్ టైం మాట్లాడుతూ ఒక్కసారిగా గట్టిగా మన వాయిస్ని పెంచామంటే, మన టోన్ని పెంచామంటే దాన్ని రైజింగ్ టోన్ అంటాం. ఇలా రా అని చెప్తాం, ఒకేసారిగా వాళ్ళు రాకపోతే ఇలా వస్తావా రావా అని అడుగుతాం. సో ఇన్ ద సేమ్ వే అంటే మన వాయిస్ని గట్టిగా, దాంట్లో మనకు తెలుస్తుంది అక్కడ మనం కమాండ్ చేస్తున్నామా, రిక్వెస్ట్ చేస్తున్నామా. ఎవ్రీథింగ్ ఈజ్ షోన్ ఇన్ అవర్ వాయిస్, ఇన్ అవర్ పిచ్. హియర్ వీ హ్యావ్ ఎ నోట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్ దిస్ ప్యాటర్న్స్ అంటే ఒక నేటివ్ స్పీకర్ మాట్లాడతారు. These are not rules but patterns generally used by native speakers of English. ఇవన్నీ మనకి రూల్స్ కాదు. జనరల్గా ఇలా ఉండాలి, అలా మాట్లాడాలి అన్నది రూల్ కాదు. బట్ మనం అలానే నేర్చుకోవాలి, అలానే మాట్లాడాలి. ఇట్స్ ఎ నేటివ్ స్పీకర్. బట్ ద నేటివ్ స్పీకర్ కెన్ టాక్. వాళ్ళకి ఆల్రెడీ యూజ్ అవుతుంది. మీకు ఒకవేళ ఎప్పుడైనా హాలీవుడ్ మూవీస్ చూసినట్లయితే ఆ హాలీవుడ్ మూవీస్లో మీకు ఈజీగా అర్థమవుతుంది వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది, వాళ్ళ పిచ్, వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు, ఎక్కడ రేజింగ్ ఉంది, ఎక్కడ ఫాలింగ్ ఉందని. ఎప్పుడైనా ఒక ఇంగ్లీష్ మూవీ ఒక పిక్చర్ చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి మెయిన్ ఇంగ్లీష్ పిక్చర్స్ అర్థం కాకపోవడానికి కారణం కూడా ఇంటోనేషన్ వల్లే మనకి ఆ పిక్చర్స్లోని మెయిన్ మొత్తం వాళ్ళు మాట్లాడే మాటలన్నీ అర్థం కాకపోవచ్చు. ఫాలింగ్ టోన్. సో ఫస్ట్ ఫాలింగ్ టోన్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ కానీ, ఒక సెంటెన్స్ కానీ, ఏదైనా సంథింగ్ మాట్లాడడం కానీ, పాడడం కానీ ఏదైనా కావచ్చు, చేసేటప్పుడు ఒక్కోసారిగా మన వాయిస్ తగ్గినట్లయితే దాన్ని ఫాలింగ్ టోన్ అంటాము. దీన్ని ఈ మార్క్తో ఇండికేట్ చేస్తాం. సో ఫాలింగ్ టోన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? కమాండ్స్, క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఎక్స్క్లమేషన్స్. సో ఫస్ట్ కమాండ్స్ అంటే ఏదైనా ఆర్డర్ చేయడం కానీ, ఎవరినైనా కమాండ్ చేయడం కానీ. సో ఎగ్జాంపుల్స్ చూడండి. కమ్ హియర్. యాక్చువల్గా మనం మాట్లాడేటప్పుడు మన ఇండియన్స్ అయితే కమ్ హియర్, గో దేర్, గో అవే, అలా మొత్తం సెంటెన్స్ అంతా మనం మాట్లాడతాం. వెన్ యూ సీ ఏదైనా ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్ మాట్లాడినట్లయితే కమ్ హియర్, గో దేర్, గో అవే అంటే మనకి ఈ కమ్, గో అన్నది వినిపిస్తుంది తప్ప హియర్ అన్న వచ్చే దగ్గర మాత్రం వాళ్ళ వాయిస్ తగ్గిపోతుంది. ఎలా? కమ్ హియర్, గో దే, గో అవే అంటే అక్కడ దేర్ అన్నంత వరకు రాదు. దే, హియర్, వే అలా అక్కడి వరకు మాత్రమే వస్తుంది. అంటే అక్కడ ఫాలింగ్ టోన్ అన్నది కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ లైక్ వాట్, వై, వేర్, హౌ.
ఇలా క్వశ్చన్స్ వచ్చే ఇక్కడ మనకి WH క్వశ్చన్స్ అంటాం. సో ఈ WH క్వశ్చన్స్కి వచ్చేసరికి మనకి ఏమైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా మనం ఫాలింగ్ టోన్లో ఉంటాయి. లైక్ వేర్ ఆర్ దే గోయింగ్, వేర్ ఆర్ దే గోయింగ్. ఇక్కడ మనకి ఫాలింగ్ టోన్ అన్నది కనిపిస్తుంది ఈ వర్డ్ దగ్గర. వేర్ ఆర్ దే గోయింగ్. వాట్స్ ద మ్యాటర్, వాట్స్ ద మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ అన్న దగ్గర మనకి ఫాలింగ్ టోన్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్కి మనం క్వశ్చన్ని ట్యాగ్ చేస్తాం. ఇట్ ఈజంట్ ఏ వెరీ గుడ్ ఫిలిం. ఇజ్ ఇట్, ఇక్కడ మనకి స్లో అయిపోతుంది చూడండి. ఇట్ ఈజంట్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్. ఇజ్ ఇట్. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకం. వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్, హౌ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఫాలింగ్ టోన్ కనిపిస్తుంది ఇక్కడ రోజ్ అన్న దగ్గర అండ్ ఇంట్రెస్టింగ్ దగ్గర. వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్, హౌ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఈజ్ రేజింగ్ టోన్. సో రేజింగ్ టోన్ అంటే ఏంటి, మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారిగా మన వాయిస్ని పైకి పెంచేదాన్నే రేజింగ్ టోన్ అంటాం. రేజింగ్ టోన్ ఈజ్ ఇండికేటెడ్ విత్ దిస్ మార్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిక్వెస్ట్ కానీ అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయడం, అపాలజీస్ సారీ అపాలజీ అని అడుగుతాం కదా, సో సారీ చెప్పడం, లేదా గ్రీటింగ్స్ ఎవరికైనా విష్ చేయడం కానీ, గ్రీటింగ్స్ అంటే ఎవరికైనా విష్ చేయడం కానీ ఇలాంటివి చేసేటప్పుడు మనము రేజింగ్ టోన్ అన్నది యూస్ చేస్తాం. ప్లీజ్ షట్ ద డోర్, ఇది మనకి కమాండ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం రిక్వెస్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ముందు చెప్పాను కమాండ్ వర్సెస్ రిక్వెస్ట్. సో కమాండ్ అంటే ప్లీజ్ షట్ ద డోర్, అక్కడ మనకి ప్లీజ్ షట్ ద డోర్ అన్న దగ్గర మనకి ఫాలింగ్ టోన్ కనిపిస్తుంది. షట్ ద డోర్ దగ్గర ఫాలింగ్ టోన్ కనిపిస్తుంది. ప్లీజ్ షట్ ద డోర్ అన్న దగ్గర రైజింగ్ టోన్ కనిపిస్తుంది. హియర్ ప్లీజ్ షట్ ద డోర్, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. ఇక్కడ మనకి రీజ్ అవుతుంది సారీ దగ్గర, డోర్ దగ్గర. నెక్స్ట్ SR/NO క్వశ్చన్స్. SR/NO క్వశ్చన్స్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తే మనం దాన్ని ఎస్ కానీ నో అని కానీ చెప్తాం. ఈరోజు నువ్వు కాలేజ్కి వస్తున్నావా అంటే ఐదర్ వెళ్తే ఎస్ వెళ్తాను లేదా నో అని చెప్తాం. దాన్ని మనము SR/NO క్వశ్చన్స్ అంటాం. సో అదే లేట్. హియర్ లేట్ అన్న దగ్గర మనకి వాయిస్ అన్నది రీజ్ అవుతుంది. హియర్ SR/NO క్వశ్చన్స్ అంటే అదే లేట్, ఈజ్ షీ కమింగ్, తను వస్తుందా, అయితే ఎస్ ఆర్ నో. దిస్ ఆర్ నోన్ యాజ్ SR/NO క్వశ్చన్స్. SR/NO క్వశ్చన్స్ దగ్గర మనకి ఏం కనిపిస్తుంది, ఇంటోనేషన్స్ ఇన్ రేజింగ్ టోన్. నెక్స్ట్ WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఫాలింగ్ టోన్లో చూసాం. ఫాలింగ్ టోన్లోని అది ఒక క్వశ్చన్లా ఉంది. క్వశ్చన్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను, వేర్ ఆర్ దే గోయింగ్. వేర్ ఆర్ దే గోయింగ్ అంటే వేర్ ఆర్ ద గోయింగ్, ఎవరైనా క్వశ్చన్ అడిగినట్లు. ఇక్కడ ఒక ఫ్రెండ్లీ మేనర్లో హౌస్ యు ఫాదర్ అంటే మీ ఫాదర్ ఎలా ఉన్నారు అంటే ఒక ఫ్రెండ్లీ మేనర్గా మాట్లాడేటప్పుడు మనము WH క్వశ్చన్స్లో మనం రేజింగ్ టోన్ యూస్ చేస్తాం. వాట్ టైమ్ ఈజ్ ఇట్, వాట్ టైమ్ ఈజ్ ఇట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ రేజింగ్ టోన్. నెక్స్ట్ ఈజ్ falling rising tone. So falling rising tone is indicated with this mark, falling rising tone. So warningsలోని మనము falling rising tone అన్నది యూస్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎవరైనా మనకి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఇక్కడ మనము ప్లీజ్ బీ అన్న దగ్గర falling, అగైన్ కేర్ఫుల్ దగ్గర పైకి వస్తుంది అనమాట మన టోన్. నెక్స్ట్ యూ విల్ బీ లేట్. ఇక్కడ falling and again it's raising the tone. This is all about falling and raising tone. This is about intonations. If you have any doubts, please ask me, text me in my WhatsApp number. Thank you.